నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్ మరొక కేస్ స్టడీ కూడా పంపించారు. ఓకే అండి. సో విజయవాడ నుంచి వచ్చింది ఇది. ఓకే అండి. మాది విజయవాడ పక్కన ఒక చిన్న మండల కేంద్రము. నేను ఒక చిరు వ్యాపారిని. ఓకే అండి. నా వయసు 30 సంవత్సరాలు. నెలకి 30,000 వరకు సంపాదిస్తున్నాను. ఓకే. మరి నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చా? నాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న సంపాదన ఉండేవాళ్ళు ఆర్థిక ప్రణాళిక అనేది ఏ విధంగా చేసుకోవాలో తెలియచేయవాలంటూ కూడా విజయవాడ నుంచి ఒక సోదరుడు ఈ ప్రశ్న అడిగారు రేవంత్. ఇప్పుడు ఎంతవరకు సేవ్ చేసుకోగలుగుతారు అంటున్నారండి పర్ మంత్? నెలకు ఒక 10,000 వరకు ఇన్వెస్ట్ చేసుకుంటారంట. పాసిబుల్. ఓకే, రైట్. సో బేసిక్గా ఇక్కడ ఒక విషయం చెప్తాను. సహజంగా ఇట్లా 30,000 చిన్న చిన్న సంపాదన ఉన్న వాళ్ళు మైండ్లో ఏముంటుందంటే, మేము ఆర్థికంగా జీవితంలో ఎదగలేము, మా దగ్గర ఉండేటువంటి సేవింగ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, ఎదగడం సాధ్యం కాదు, అది మేము ఏదో మండల కేంద్రాల్లో చిన్న చిన్న ఊళ్ళలో ఉన్నాం, మా దగ్గర రిసోర్సెస్ కూడా బాగుండవు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో సేవింగ్స్ ఉండవు, ఈఎంఐలు మాత్రమే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, చాలా చాలా మంచి మాట చెప్పారు అసలు. సో బేసిక్గా అసలు సేవింగ్స్ కానీ ఆర్థిక స్వాతంత్రం కానీ రావాలి అని అంటే అది తొందరగా ఎవరు చేయగలుగుతారని అంటే ఊళ్ళో ఉండే వాళ్ళు ఫాస్ట్గా చేయగలుగుతారు. మీ సంపాదన ఎంత ఉంది అన్న దాంతో సంబంధం లేదు. ఇప్పుడు ₹1,00,000 జీతం సంపాదించి మీరు 1,00,000 ఖర్చు పెట్టేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ₹1,00,000 సంపాదించి పైన క్రెడిట్ కార్డు కూడా వాడాల్సిన పరిస్థితి వస్తే ఇంకా నష్టంలో ఉంటారు కదా. ఇప్పుడు మీరు 1,00,000 సంపాదించి 90 ఖర్చు పెట్టుకొని 10,000 సేవ్ చేసుకున్నా వాళ్ళు ఒకటే, ఇక్కడ 30 సంపాదించి 20 ఖర్చు పెట్టి 10,000 సేవ్ చేసేవాళ్ళు మీరు ఒకటే. సో ఇక్కడ 1,00,000 సంపాదించడమా ఎంత సంపాదించడం కాదు. లక్షలు సంపాదించే వాళ్ళందరూ లక్షాధికారులు అనుకుంటారు, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఒట్టి ఈఎంఐలే ఉంటాయి. సో ఇక్కడ సంపాదనతో సంబంధం లేదు. మీరు ఒక 10,000 సేవ్ చేయాలనుకున్న ఇంటెన్షన్ ఉంది చూసారా, అది చాలు మీకు. డెఫినెట్గా మీరు ఆర్థిక స్వాతంత్రం తెచ్చుకుంటారు. సో బేసిక్గా ప్రతి నెల మీరు 30 వయసు ఏదో అన్నారు కదా, 30 ఇయర్స్ నెలకి 30,000 వరకు సంపాదన ఉంది, 10,000 సేవ్ చేసుకుంటాం. సో బిజినెస్ కాబట్టి మనం స్టెప్అప్ని ఎక్కువ పెట్టుకోలేం. సో మనం నార్మల్ స్టెప్అప్ 10% అన్న సజెస్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. కాకపోతే వ్యాపారం కాబట్టి ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి, మధ్యలో ఏదైనా బల్క్ అమౌంట్ ఏదైనా కొంచెం వస్తే యాడ్ చేసుకుంటూ ఉండండి. కానీ స్టెప్అప్ మాత్రం 5%కి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఒక 5% స్టెప్అప్ 10,000తో స్టార్ట్ చేయండి ఈ సంవత్సరం నుంచి. మీరు 5% తోటి కనుక స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళారు అని అంటే 55 సంవత్సరాల యావరేజ్ వయసు వచ్చేసరికి సుమారుగా మీ దగ్గర ₹4.5 కోట్ల వరకు కూడా కార్పస్ ఉంటుంది. ఓకే. సో బేసిక్ ఇంకేమన్నా సరే ఓన్లీ మనం అక్యుములేట్ చేసుకుంటూ పోతాము, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టాలా, మనం భూములు ఏం కొనుక్కొద్దానంటే కొనుక్కోండి. ఇప్పుడు మీ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, అందుకే నేను స్టెప్అప్ ఎక్కువ పెట్టలేదు. స్టెప్అప్ అనేది 5% పెట్టుకోండి మీరు. అండ్ మీకు అదర్గా వచ్చే ఇన్కమ్ ఎక్సెస్ ఏదున్నా కానీ దాన్ని డెఫినెట్గా వేరే వాటి కోసం యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ డెఫినెట్గా మీ ఇంట్లో మీతో సహకరించే వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కాబట్టి అదర్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసే అవకాశం ఉంటే అది కూడా స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ వాటికి డైవర్ట్ చేయండి. కానీ ఇప్పుడు నేను కేవలం ఈ ఒక్క ఉదాహరణ తీసుకుంటున్నా, మీ 10,000 మిగులుతున్నాయని. రియల్ ఎస్టేట్ ఏమైనా కొనాలి అని అంటే మీ ఆర్థిక పరిస్థితులు ఇంకొంచెం మెరుగుపడాలి. కానీ మీకు ఆర్థిక స్వాతంత్రం రావాలి అని అంటే అది రియల్ ఎస్టేట్ నుంచి రాదు, అది కేవలం క్యాష్ కాంపోనెంట్ మెయింటైన్ చేసి మ్యూచువల్ ఫండ్ నుంచి వస్తూ ఉంటుంది. సో బేసిక్గా మీరు ఇట్లా డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు సుమారుగా 55 సంవత్సరాలు వచ్చేసరికి ఒక ₹4.5 కోట్లు ఉంటుంది. అప్పటికి ఒంట్లో సహజంగానే ఓపిక తగ్గుతుంది, పని కూడా కొద్ది స్లో అవుతూ ఉంటుంది. సో బై డిఫాల్ట్గా ఇప్పుడు సుమారుగా మీ ఖర్చు 30,000లో 10,000 సేవింగ్ పోతే 20,000 మీ ఖర్చు, 20,000 ఖర్చుగానే అనుకుందాం. ఊళ్ళో అంతే ఉంటుంది, అంతకు మించే ఉండదు. సో బేసిక్గా మీరు రిటైర్ అయ్యే టైంకి 55 సంవత్సరాలు వచ్చేసరికి మీ సుమారుగా మీ ఇంటి ఖర్చు వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే 1,36,000కి వెళ్తుంది మంత్లీ ఎక్స్పెండిచర్. ఆ 1,36,000 గురించి అసలు మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీరు ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేస్తూ మీరు ఆల్రెడీ మీకు తెలియకుండా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చేసుకున్నారు. మీరు ₹4.5 కోట్ల నుంచి 6% విత్డ్రావల్ యాక్టివేట్ చేసుకున్నా సుమారుగా మీకు 1,36,000 కదా మీ ఖర్చు కాదు, మంచి 2 లక్షలు విత్డ్రా చేసుకోండి, సుఖంగా బతకండి. దాదాపుగా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కదా, 25 ఏళ్ళు. ఆ తర్వాత ఉండే 20 సంవత్సరాలు సుఖంగా బతకడానికి ప్రిపేర్ అయ్యి మెంటల్గా 2 లక్షలు విత్డ్రావల్స్ పెట్టుకోండి. 1,36,000 కూడా అవసరం లేదు. ఈ 2 లక్షల చొప్పున మీరు విత్డ్రావల్ ప్రతి నెల పెట్టుకుంటూ పోయినా మీరు యావరేజ్గా 5% ఎంతో కొంత 2.5% ఎంతో కొంత స్టెప్అప్ అంటే విత్డ్రావల్ కూడా స్టెప్అప్ చేసుకుంటూ పోయినా కానీ మీరు అగైన్ మీకు 75 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒక ₹25 కోట్ల మళ్ళీ మీ దగ్గర కార్పస్ అనేది మిగులుతుంది.
సో బేసిక్గా మీరు ఇక్కడ గమనిస్తే మీకు ఈ క్యాష్ కాంపోనెంట్ అనేది ఎంత ఘనంగా మీకు ఉపయోగపడుతుంది. సహజంగా ఏం చేస్తారనంటే రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళందరూ ఈ 10,000 రూపాయలు మిగిలితే వెళ్ళిపోయి చిట్టీలు కట్టేయటము, ఆ చిట్టీల నుంచి వచ్చిన డబ్బులు తీసుకొచ్చి డైరెక్ట్గా భూములు కొనేయడం లాంటి వాటిలో చేస్తూ ఉంటాను. సో ఇక్కడ భూములన్నీ కొనుక్కుంటూ వెళ్ళిపోతుంటే ప్రాబ్లం ఏంటి, మీ పిల్లలకు పెళ్లి చేస్తారు, ఆస్తిని భూమిని ఇచ్చేస్తారు, లేదా సరే మా తనంతరం మీకు భూమి ఇస్తామని అంటారు. ఇక్కడ మీరు భూమిని కొని అక్కడ పెట్టుకుంటే ఆ భూమి మీకు తిండి పెట్టడానికి ఏదైనా అవకాశం ఉంది. మీరు రైతు అయితే ఓకే, మీరు రైతు కాదు, మీరు వ్యాపారి. ఓకే, మీరు ఏదో కొనుక్కున్నారు భూమి, ఒక ప్లాట్. భూమి అంటే నేను వ్యవసాయ భూమి అనట్లేదు, ప్లాట్ ఏదో కొనుక్కున్నారు కష్టపడి దాచుకున్న డబ్బులతోటి. మీరు దాని నుంచి మీ లైఫ్ ఎట్లా ముందుకు సాగడానికి అవకాశం ఉంది. అది క్యాష్ కాంపోనెంట్ కాదు, అది ఫిజికల్ ప్రాపర్టీ. దాని నుంచి క్యాష్ రెవెన్యూ జనరేట్ అవ్వడం చాలా కష్టం. దాని నుంచి మళ్ళీ క్యాష్ రెవెన్యూ జనరేట్ చేయాలి అని అంటే మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి దాంట్లో కాంక్రీట్ కట్టాలి. ఒక టైంకి మన జీరో అయిపోతుంది. సో మీ డబ్బులు అక్కడ వేస్ట్ అయిపోతున్నాయి. సో ఫస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని క్యాష్ కాంపోనెంట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టాలి. ఎక్కువ రిస్క్ తీసుకోని అవసరం లేదు. 15% రిటర్న్ ఇచ్చే వాటిల్లో పెట్టండి చాలు. మార్కెట్లో రకరకాలుగా కనిపిస్తూ ఉంటే 25-20 అని అంత అవసరం లేదు మనకి. 15%లో మనం వర్కౌట్ చేయగలిగింది అంటే మనకి రిస్క్ కూడా చాలా కంట్రోల్డ్గా ఉంటుంది. ఎక్కువ తక్కువ రిస్క్ ఉంటుంది మార్కెట్లో. లిమిటెడ్ రిస్క్ తోటి మనం మంచి రిటర్న్స్ని జనరేట్ చేయడానికి మంచి అవకాశం దొరుకుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ initial first investment should be cash component, and from there if you really want to grow your wealth, additional income మీకు కనుక క్రియేట్ అయితే దాంతో కావాలంటే రియల్ ఎస్టేట్లు XYZలు అవి కొనుక్కోండి. సో బేసిక్గా అక్కడి నుంచి మీకు లైఫ్ కూడా చాలా సాఫీగా వెళ్తుంది. మీకు ఆర్థికంగా డబ్బులు వస్తూ ఉంటాయి, ఏదైనా హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉన్నా ఒక పెద్ద అమౌంట్ మీ దగ్గర కార్పస్ కూడా రెడీగా ఉంటుంది, మీరు ఎదుర్కోగలుగుతారు, పిల్లల మీద బర్డెన్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకులకు మనవి, ఎవరికైనా ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా మీ ప్రశ్నల్ని తెలుగులో టైప్ చేసి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కనుక క్లియర్గా టైప్ చేసి కనుక మీరు వాటిని మెసేజ్ పెట్టినట్లయితే ఫర్దర్ వీడియోస్లో ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు వీడియోల ద్వారా మేము మీకు అందిస్తాము.